అహల్య అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. గౌతమ్ తను అలా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతే బిడ్డకు తల్లికి ప్రమాదం, ఏదో ఒకటి చెయ్యి అనేసరికి వెంటనే అహల్య తల పట్టుకొని, అహల్య ఇటు చూడు అహల్య, ఇప్పుడు నువ్వు ఇలా మాట ప్రకారం నాకు ఇచ్చావు, కొడుకును కానీ నా చేతిలో పెడతాను, ఇలా నన్ను దూరం చేసుకొని నువ్వు అలా నువ్వు వెళ్ళిపోతే నేను ఎలా బ్రతకగలను? నీ వల్లే నేను బ్రతుకుతున్నాను. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వే అహల్య. నన్ను ఒంటరి చేసి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా అని చెప్పేసి ఇక వెంటనే ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడ్చిన కన్నీళ్ళు ఒక్కసారి అహల్య మీద పడిపోతాయి. స్పృహ వస్తుంది. వెంటనే కళ్ళు తెరుస్తుంది. డాక్టర్ పల్లవి గారు. ఇక అహల్య కళ్ళు తెరిచింది. ఇక వెంటనే పుష్షే అహల్య అని చెప్పేసి పల్లవి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక ఆ సమయంలో గౌతమ్ కూడా బాధపడుతూ, అహల్య ప్లీజ్ అహల్య, ఏదైనా నీ మీదే భారం వేస్తున్నావు, నీ వల్లనే ఏదైనా మంచి చెడు జరుగుతుంది, పుష్షే అహల్య అనే విధంగా గౌతమ్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఇక అహల్య బలవంతంగా దేవుణ్ణి కోరుకుంటూ ఒక్కసారిగా గట్టిగా పుష్ చేసేసరికి బాబు పుడతాడు. గట్టిగా అరుపులు వినబడతాయి. వెంటనే ఇక బాబు పుట్టేసరికి పల్లవి గారు వెంటనే ఇక బాబుని ఎత్తుకునేసరికి గౌతమ్ చాలా సంతోషంతో ఉక్కిరి బిక్కిరి సతమతమవుతూ ఉంటాడు. గౌతమ్ గారు కంగ్రాట్స్, నీకు బాబు పుట్టాడు అని చెప్పేసి గౌతమ్ చేతికి ఇచ్చేసరికి గౌతమ్ తన కొడుకుని కళ్ళారా చూసుకొని కన్నీళ్లతో బాధతో సంతోషంతో ఇక అలా చూస్తూ ఉంటాడు. బయటున్న వాళ్ళు మాత్రం కంగారు పడిపోయి వర్షం పడుతుండగా ఇక జనరేటర్ లేక ఇబ్బంది పడుతుండగా ఈలోపు యామిని అతిథితో అంటుంది, ఈరోజు శవంతో కలిసి వీళ్ళందరూ ఇంటికి చేరుతారు. అప్పుడు గౌతమ్ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు మనమే కదా సానుభూతితో ఇక నీ కొంగును కట్టేసుకొని తర్వాత నువ్వు 3 ముళ్ళు నీ మెల్లో వేస్తాడు వాడని చెప్పేసి యామిని అతిథి అనుకుంటూ ఉంటారు. ఈలోపు వెంటనే అహల్య కాస్త స్పృహ తప్పుతుంది. గౌతమ్ కంగ్రాట్స్, బాబు పుట్టాడని చెప్పేసి చాలా సంతోషంగా ఇక హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈలోపు అహల్య ఎలా ఉంది? పర్లేదు, తను ప్రాణాలతో బయటపడ్డది, అంతా గాడ్ ఈస్ గ్రేట్ అని చెప్పేసి అన్న తర్వాత ఇక పల్లవి బయటకు వస్తుంది. భానుమతి అందరూ కంగారు పడిపోతుండగా, మేడం ఎలా ఉంది ఇప్పుడు ఇక అహల్య ఎలా ఉంది? పర్లేదండి, ఇక మీ అందరికీ కాంగ్రెస్, బాబు పుట్టాడనేసరికి అతిథి యామిని షాక్ అయిపోతుంది. బామ్మ సంతోషం పట్టరాని సంతోషం, నాకు మనవడు వచ్చాడని చెప్పేసి చాలా మురిసిపోతూ ఉంటుంది. ఈలోపు ఆ బాబుని తీసుకొని ఇక పల్లవి వాళ్ళ చేతిలో పెడుతుంది. బాబుని చూసి చాలా మురిసిపోతూ ఉంటారు. ఈలోపు దానికి ఎంత చేసినా కూడా కడుపులో బిడ్డను బయటికి తీసుకొచ్చింది, తన ప్రాణాలు కాపాడుకుందని చెప్పేసి ఈ విధంగా అతిథి అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఏంటి బేబీ ఇలా జరిగింది, అది చస్తుంది అనుకుంటే బ్రతికి తన కడుపులో పిండాన్ని కూడా ప్రాణం పోసి బ్రతికించుకుందే, అదే అర్థం కావట్లేదు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఇదంతా అసలు ఎలా జరిగిందని చెప్పేసి గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అదంతా అయిపోయిన తర్వాత ఇక ఆల్య కాస్త తను సోయి లేకుండా ఉండిపోతుంది. ఇక పల్లవి డాక్టర్ పల్లవికి చాలా థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. డాక్టర్ సార్ ఇలా సర్జరీ అయిపోతుంది, నార్మల్ అయిపోతుంది, బాబు పుట్టేస్తాడు. ఇక బాబుని చూస్తూ చాలా మురిసిపోతుంటాడు. ఇక్కడ వేసిన ప్లాను తిప్పి కొట్టిపోతుంది. అక్కడి నుంచి చీ కొట్టినట్టుగా ఇక అతిథులను యామిని వెళ్ళిపోతారు. ఎందుకంటే వేసిన ప్లాను ఫెయిల్ అయిపోయిందన్నమాట. ఇక సంతోషంతో తన మునిమనం చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇక తెల్లారిన తర్వాత అక్కడి నుంచి డాక్టర్ పల్లవి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు వెంటనే గౌతమ్ పల్లవి గారి చేలు పట్టుకొని, ఇక నా భార్యను నా కొడుకును కాపాడినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాననేసరికి, ఇప్పుడు నేను చేసింది ఏం లేదు, నీ ప్రేమే నీ భార్యను నీ కొడుకును దక్కించేలా చేసింది. ఇక గుడ్ లక్, ఇలాగే హ్యాపీగా ఉండాలి. నీ భార్య మీద నువ్వు ఎంత ప్రేమ చూపిస్తున్నావో నిన్న చూసిన తర్వాత నాకు అర్థమైంది గౌతమ్. అఫీషియల్గా నేను చెప్పాలంటే పర్సనల్గా ఒకటే, నీ భార్య అదృష్టవంతురాలు, నీలాంటి భర్త దొరకడం. ఇక కడుపులో బిడ్డ కోసం ఆలోచించకుండా నీ భార్య కోసమే చూసావా, అప్పుడు నేను మాత్రం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మెనీమోర్, బట్ మీరు మాత్రం చాలా హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు లైఫ్లో అహల్యను విడిపోకుండా తనని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే తనకి ఎవ్వరు లేదని చెప్పేసి నువ్వే చెప్పావు, ఆ మాట నువ్వు దక్కించుకోవాలి. విష్ గుడ్ లక్ అని చెప్పేసి డాక్టర్ పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు
ఇదంతా ఎలా జరిగింది, అసలు కావాలని ఎవరైనా చేశారా అని చెప్పేసి డాక్టర్ ప్రకాష్ వస్తాడు. అరే ఈరోజు అహల్యకి ఏమవుతుందో అనుకున్నాం, కానీ అహల్య ప్రాణాలతో బయటపడ్డదిరా అని అంటుండగా గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు. అసలు నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ ట్రాన్స్ఫర్ కాలడం ఏంటి, అంతేకాకుండా జనరేటర్ రాకపోవడం ఏంటి, దీని వెనకాల ఏదైనా ఎవరైనా చేశారంటావారా అని అంటుండగా ఎవరెందుకు చేస్తారా, అంత అవసరం ఏముంది, అసలు అహల్య మీద పగపట్టిన వాళ్ళు ఎవరున్నారు, ఎవరో ఎందుకురా, ఇంట్లో వాళ్ళే చాలదా, ఇక నిజాలు తెలుస్తాయి అని చెప్పేసి వెంటనే గౌతమ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అతిథి ఒక్కసారిగా ఇక సీసీ కెమెరాలో కనిపిస్తూ అక్కడ వెంటనే మెయిన్ స్విచ్ను తీసేసినట్టు కనపడుతుంది. ఇదంతా ఇక అతిథి చేసిందని చెప్పేసుకొని కోపంతో మండిపోతూ ఉంటాడు గౌతమ్. ఇదంతా పక్కన పెట్టుడా, అతిథి గురించి తర్వాత ఆలోచిస్తూ ఇప్పుడు అహల్య ఇక తను స్పృహలోకి వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటని చెప్పేసి ఆలోచించు, ఎందుకంటే ఇప్పుడు నీకు ఇంటికి వారసుడు వచ్చాడు. అలాంటప్పుడు నువ్వేం ఆలోచిస్తావో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో ప్రతి ఒక్కటి నీ మీద ఆధారపడింది. ఇప్పుడు ఇద్దరు, ఆ తర్వాత ముగ్గురు అయ్యారు, ఇక నువ్వే ఆలోచించాలి అని చెప్పేసి ప్రకాష్ చెప్తాడు. అప్పుడు వెంటనే క్యాబిన్ దగ్గర లోపలికి వెళ్ళేసరికి అహల్య పక్కన తన కొడుకు పడుకొని ఉంటాడు. అదే సమయానికి ఇక అందరూ ఉంటారు కదా, ఆలోపు బామ్మ ఇంటికి వెళ్ళమని చెప్పేసి గౌతమ్ అంటాడు. లేదురా నేను ఇంటికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను. ఇక నీ మునిమనోడు ఎలా ఉన్నాడే, ఇంద్రలాగా లేడు అనేసరికి మండి పడుతూ ఉంటుంది. ఏంట్రా చచ్చిన వాడితో నా మునిమనోని పోలుస్తూ ఉన్నాం, అదేంటి బామ్మ అలా మాట్లాడుతున్నావేంటి నానమ్మ, చెప్పాను కదా ఇక ఇంటి వారసత్వంగా ఇంద్ర తిరిగి మళ్ళీ ఆయుష్తో మన ఇంట్లో అడుగు పెట్టబోతున్నా అన్నాడు కదా, ఇంకొకసారి వాని పేరు ఊచుగాని ఎత్తవంటూ మర్యాద తగ్గదు. ఇప్పుడు సంతోషంలో ఉన్నాను, వాడి పేరు ఎత్తి ఇక నా సంతోషాన్ని దూరం చేయకురా అని విధంగా అంటుండగా అప్పుడు గౌతమ్ మనసులో అసలు ఇంద్ర బిడ్డ అంటే ఆ తర్వాత నువ్వు అహల్యను కూడా ఇంట్లో ఉండనివని అర్థమవుతుందని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఈలోపు ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసిన తర్వాత వెంటనే అహల్యను డిశ్చార్జ్ చేద్దామని చెప్పేసి అనుకుంటారు. ఆ సమయంలో ఇక డిశ్చార్జ్ కోసం అని చెప్పేసి గౌతమ్ క్యాబిన్కి వెళ్ళి మాట్లాడుతుంటాడు. అప్పుడు భానుమతి అహల్యతో ఏంటి గుర్తుందా, ఎందుకంటే కొడుకును కానీ నా చేతిలో వంశాన్ని పెట్టి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే ఇక విషయం కూడా నీకు ఆల్రెడీ తెలుసు. అగ్రిమెంట్ పేపర్ల మీద నువ్వేం చేసావు, సంతకం పెట్టావు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఇంట్లో అడుగు పెట్టడం కాదు, నువ్వు ఎవ్వరికి తెలియకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్తే వాడు నిన్ను వెళ్ళనీయడు. అందుకనే చెప్తున్నాను, నువ్వు కంటికి కనబడంత దూరంగా ఇక నా మునిమనుని చేతిలో పెట్టవు, వాడికి నీకు ఎలాంటి సంబంధం లేదు. అందుకనే గౌతమ్ గారికి తెలియకుండానే నువ్వు హాస్పిటల్కి నుంచలే వెంటనే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో, ఎవ్వరికి తెలియనంత. ఎందుకంటే నీ కడుపులో నా మునిమనోడు ఉన్నాడని ఇన్ని రోజులు నిన్ను భరించాను, ఇక నా మనవడు నా చేతికి వచ్చాడు, అప్పుడు వాడికి నీకు ఎలాంటి సంబంధం లేదు. ఇక గౌతమ్కి అతిథినిచ్చి పెళ్లి చేయడమే, ఆ తర్వాత నా మునిమను చూసుకుంటే సంతోషంగా ఉంటాం. నీ వల్ల ఆ కుటుంబాలు 2 ముక్కలయ్యాయి, ఆ కుటుంబాన్ని మేము బాధ పెట్టలేం. అందుకనే నువ్వు ఎవ్వరికి చెప్పకుండానే హాస్పిటల్ నుంచి గౌతమ్ గాడికి తెలియకుండానే వెళ్ళాలి. ఒకవేళ ఇదంతా వాడికి తెలిస్తే ఆ తర్వాత నేనే ఎలాంటి నిర్ణయం తీసుకుంటానో నీకు బాగా తెలుసని ఇక భానుమతి అహల్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అహల్య హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతుందా అనేది తెలుసుకుందాం.